వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. సో ఆల్రెడీ మీరు thumbnail చూసేసి ఉంటే ఇవాళ ఏం చేస్తున్నామో తెలిసిపోయి ఉంటుంది. సో ఇవాళ మనం ఇంట్లోనే కుకీస్ చేస్తున్నాం. సో లాస్ట్ టైం ఆల్రెడీ చీజ్ కేక్ చేసినాం కాబట్టి ఈసారి ఐ థాట్ ఇంకేదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి, ఇది కూడా నా ఓన్ రెసిపీ ఏం కాదు, నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో చూసాను, బట్ నేను ట్రై చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా, ఒకవేళ సక్సెస్ అయింది అనేసి అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు, మీకు యూజ్ అవుతుంది అనే కాన్సెప్ట్లోనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు కుకీ చేయడానికి. సో మనకి కావాల్సింది ఏంటి అనేసి అంటే కండెన్స్డ్ మిల్క్, ఇది స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ మనకు ఆన్లైన్లో దొరికిపోతుంది, అమెజాన్లో అట్లా ఇట్లా. సో ఇదేంటంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంట. మీరు అట్లనే టైప్ చేస్తే మీకు చాలా బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట అట్లాంటివి. ఆ బ్రాండ్స్లో ఇది బేకింగ్కి యూజ్ చేసే కోకోనట్ పౌడర్, నార్మల్ కోకోనట్ పౌడర్ కాదు. అంటే ఇది ఇంకా బాగా పొడి పొడిగా అయిన పౌడర్ అనమాట కోకోనట్ పౌడర్లో. సో ఇది అన్నట్టు ఒకటి తీసుకోవాలి మనము. నెక్స్ట్ మైదా. సో నేను 1 కప్ మైదా తీసుకుంటే 1/3 కప్ అన్నట్టు కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. సో ఇంకా ఎక్కువ అంటే నేను ఎక్కువ కుకీస్ చేయాలనుకోవట్లేదు, కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. సో మీ దాన్ని బట్టి మెజర్మెంట్స్ చేసుకోండి. సో మీకు ఇన్ కేస్ కోల్డ్ బటర్ దొరికింది అనేసి అంటే అది యూస్ చేయండి. నాకు కోల్డ్ బటర్ దొరకలేదు అంటే నేను ట్రై చేశాను కానీ, సో నార్మల్ బటర్నే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాను గైస్. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు. సో యా, ఇదే కొంచెం సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన నార్మల్ బట్టరే. సో మనకు కావాల్సింది బేకింగ్ పేపర్ అండ్ కొన్ని చాక్లెట్స్, ఏదైనా ఏ బ్రాండ్ చాక్లెట్స్ అయినా. ప్లెయిన్ చాక్లెట్స్ తీసుకుంటే దీన్ని మెల్ట్ చేయాలన్నమాట. సో నేను కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. సో యా, మన ఇంట్లో చపాతీ చేసుకునేది ఉంటుంది కదా అది, అండ్ ఆ బండ ఒకటి కావాలంటుంది, అండ్ బౌల్. ఈ బౌల్లో మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేద్దామా? ఇంకా నేను చాలా ఎక్సైటెడ్ గైస్, నాకు ఇట్లాంటివి బేకింగ్ రిలేటెడ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకని చెప్పేసి ఫస్ట్ మనము మైదా వేసేసుకుంటున్నాం బౌల్లోకి. సో దీనికైతే ఎలాంటి విస్కర్ అట్లాంటివి అయితే ఏం అవసరం లేదు, మన చేతితో కలిపేసుకోవచ్చు. ఇది వేసినాక 1/3 కప్ ఆఫ్ కోకోనట్ పౌడర్ కూడా వేసేసాను. దీంట్లోని మనము బటర్ ఒక 1/2 వేసుకున్నాం. ఇది 100 గ్రామ్స్ది, అంటే 50 గ్రామ్స్ వేసుకున్నట్టు మనం. సో ఇది కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం, ఎందుకంటే ఒకటే గట్టిగా అన్నట్టు ఉంటుంది కదా. సో సో ఫస్ట్ దీన్ని మిక్స్ చేయాలన్నమాట, వీటన్నిటిని, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని. మనం ఎట్లయితే చపాతీ పిండికి మిక్స్ చేసుకుంటామో సేమ్ అట్లనే మిక్స్ చేసుకోవచ్చు ఇది, ఎందుకంటే లిటరలీ మనం ఇంకా చపాతీ పిండి చేస్తున్నట్టే కొంచెం, కానీ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి. సో చిన్నప్పుడు మన అందరికీ ఒకటి ఉంటుంది కదా, ఇట్లా కుకీస్ అవి ఇవి క్రిస్మస్ టైమ్స్లో అట్లా టీవీస్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు చేస్తారు. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇట్లా కుకీస్. సో ఈ బటర్ ఇట్లా నీట్గా మెల్ట్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా. కరెక్ట్గా నేను 4:30కి చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 4:30 అవుతుంది. సో స్నాక్స్ టైంకి కుకీస్ లాగా మొత్తం కోకోనట్ పౌడర్ స్మెల్ వస్తుంది. కోకోనట్ కుకీస్ అనొచ్చేమో మనం దీన్ని, కానీ మైదా కూడా ఉంది కదా. సో ఓకే, ఆ కోకోనట్ ఇంకా మెయిన్ మిక్స్చర్ అదే ఉంది కాబట్టి కోకోనట్ కుకీస్. సో ఇది కూడా దీంట్లో వేసుకోవాలి. ఐ ట్రైడ్ గైస్, వస్తలేదు. వెళ్ళి స్పూన్ తెచ్చుకుంటాను క్విక్లీ. స్పూన్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను.
సో మనకి ఎలాంటి స్వీట్నెస్ లేదు కదా, ఇప్పుడు దీని నుంచే మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇది ఉండలాగా అవ్వాలి, చపాతి పిండిలాగా దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేయాలి మనం. సో అంటే అది దగ్గరికి ఎంత అవుతుందో ఆ కన్సిస్టెన్సీ ప్రకారం అది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది కలపడానికి డెఫినెట్గా టైం పడుతుంది. ఇది కలిపి కలుస్తాను. A few minutes later. గైస్ నా డోర్ రెడీ అయిపోయింది. కానీ టు బి వెరీ హానెస్ట్, ఇది ఎంత ఎంఎల్, సమ్ 200 grams కండెన్స్డ్ మిల్క్ ఫర్ 1 cup అయితే మ్యాండేటరీగా పడుతుంది. సో నేను ఇదంతా వేస్తేనే నాకు ఇది అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది మన ఇంట్లో చపాతీ పిండి అందరి దగ్గర ఉంటుంది. సో ఇది ఇలా చూసుకొని ఇట్లా 2 ఇది ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇది మాత్రం ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోండి. బేకింగ్ పేపర్ని ఇట్లా 2 కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీని మిడిల్లో మనం అది పెట్టి స్ప్రెడ్ చేయబోతున్నాం. మిడిల్లో ఇది పెట్టుకోవాలి. సో దీంట్లో హాఫ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి. సో హాఫ్ లోపల పెట్టేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఇంకా పెద్దది ఉంది అనేసి అంటే చపాతీ ఇది పెద్దది తీసుకోవచ్చు. ఇది ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి నేను చిన్నది తీసుకుంటున్నా, మళ్ళీ లావుగా వచ్చేస్తే బిస్కెట్స్ అని. సో ఇట్లా మిడిల్లో ప్లేస్ చేసి ఈ చపాతీ దాంతో మనం స్లోగా, చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. మనకి రౌండ్గా రావట్లేదు అని చెప్పేసి ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే మనం ఓన్లీ ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకుంటున్నాం దీన్ని. సో థిన్గా రావడానికి, బిస్కెట్స్ మరీ లావుగా రాకుండా. సో ఐ గెస్ అయిపోయి ఉంటుంది. ఏదో బర్ఫీలాగా అయింది. యాక్చువల్లీ స్వీట్గానే ఉంది, ఇలా కూడా తినవచ్చు. సో దీనికోసం అంటే కుకీస్ షేప్లో వస్తాయి అని చెప్పేసి అట్లా నేను అంటే ఉంటుంది కట్టరు, మీ దగ్గర ఏదైనా గ్లాస్ ఆర్ ఏదైనా కప్ ఉంటే దాంతో కట్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. మనకి 4 కుకీస్ వచ్చాయి. సో బేకింగ్ ట్రే తీసేసుకొని దీంట్లో వేసేసుకున్నాం. ఇది ఏదైతే సైడ్స్ ఉందో అది మెల్లి చేసుకోవచ్చు మనం. సో దానికోసం బౌల్లో పెట్టేస్తున్నాం. స్లోగా, కేర్ఫుల్గా కుకీ షేప్ వచ్చేసింది. ఇది కూడా ఇట్లా ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ రిమైనింగ్ డో తోటి కూడా మనం ఇంకొన్ని కుకీస్ ట్రై చేద్దాం. సో అది చేసి కలుస్తాను నేను. గైస్ చాలా కష్టపడి we filled the tray. సో ఇంకా పిండి మిగిలిపోయింది. సో ఎవరైనా చేసుకుంటుంటే గో విత్ హాఫ్ కప్, ఒక అంటే 6, 7, 8, 9, 10, 11, 12 కుకీస్ అయితే వచ్చినా అదని ఈజీలీ ఇంకొక 4-5 కుకీస్ అయితే వస్తాయి దాంట్లో. సో నేను ఇదైతే పక్కన పెడుతున్నా, తర్వాత చేస్తాను. సో ఇది మనం ఇప్పుడు బేక్ చేద్దాం ఓవెన్లో బేక్ చేద్దాము. కిచెన్లో కలుద్దాం గైస్. సో ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఓవెన్లో పెట్టేద్దాము.
సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. సో 12 to 15 minutes లో అయిపోతుంది. సో ఒకవేళ అవ్వలేదంటే కొంచెం అంటే ఉండి కొంచెం కాన్సన్ట్రేట్ గా చూడాల్సి వస్తుంది. సో నేను పెట్టేసాను కదా, క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం 180 degrees లో పెట్టాలన్నమాట. ఓకే గైస్, స్టార్ట్ అయిపోయింది. సో కుకీస్ ఎలా అవుతాయో చూడాలి, నాకు ఎక్సైట్మెంట్ అవుతుంది. ఒక 15 minutes తర్వాత అది ఎలా అయిందో కలుద్దాం, దాంతోపాటు కలుద్దాం. మీన్ వైల్ మనము అంటే దాని కార్నర్స్ లో కానీ ఎక్కడైనా దాన్ని డిప్ చేసుకోవడానికైనా సరే ఆ బిస్కెట్స్ ని మెల్టెడ్ చాక్లెట్ అనేది చెప్పాను కదా నేను. సో ఇవి ఆర్డర్ చేశాను అని చెప్పేసి ఈ లోపు దీన్ని చేసేసుకుందాం మనం. సో కెటిల్లో కొంచెం వాటర్ పోసుకొని అది హీట్ అయినాక ఆ వాటర్ దీంట్లో వేసేసుకొని చాక్లెట్స్ దాంట్లో వేసేసుకుంటే మెల్ట్ అయిపోతుంది, మెల్టెడ్ చాక్లెట్ వచ్చేస్తుంది మనకి. సో అది అవుతుంది ఇంకా ఒక నిమిషం, 1 minute ప్రాసెస్ అది. సో ఇప్పుడు ఈ హాట్ వాటర్ ఒక బౌల్లో తీసేసుకొని ఈ 3 చాక్లెట్స్ దీంట్లో. సో మెయిన్ వైల్ ఒక 5 minutes ఇట్లనే సోక్ అయితే ఇది కూడా రెడీ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. సో ఆ లోపు మన కుకీస్ కూడా అయిపోతాయి. సో ఇవన్నీ అయిపోయినాక కలుద్దాం. A few minutes later. మన కుకీస్ రెడీ అయిపోయాయి, కానీ ఒక చిన్న వావ్, ఇట్ స్మెల్స్ సో గుడ్. కొన్ని పరిణయాల వల్ల కాలిపోయాయి గైస్. అంటే కొన్ని ఈవెన్ గా ఉన్నాయి, కొన్ని ఈవెన్ గా లేవు. సో మీరు నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి, అన్ని ఈవెన్ గా అన్నట్టు చేయండి. బిస్కెట్, సో ఇట్స్ గుడ్. సో ఇందాక మనం మెల్ట్ చేసేసుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసుకుందాం, అక్కడ కలుగుతాం. సో ఇది ఇలా మెల్ట్ అయిపోయింది. సో దీన్ని కట్ చేసుకొని మనం బౌల్లో వేసేసుకుందాం. సో నేనైతే ఒకటే వేసుకున్నాను చాక్లెట్, మళ్ళీ రిక్వైర్ అయితే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇదైతే ఇందాక మనము కోకోనట్ పౌడర్ అని చెప్పాను కదా, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఇది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సర్వింగ్ ట్రే పెట్టేసుకుని ఇప్పుడు కుకీ ఉంటుంది కదా, దీన్ని దీంట్లో ఇలా డిప్ చేసుకో సైడ్స్. దీన్ని కోకోనట్తో ఇట్లా సైడ్ స్టిప్ చేసుకోవాలి. అండ్ లుక్, ఇట్స్ బ్యూటిఫుల్ కదా, ఇలా మనకి రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా అలా చేసేసి కలుస్తా. ప్లేటింగ్ రెడీ అయిపోయింది. ఫైనల్లీ నేను బిస్కెట్స్ చేశాను. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందా అని చెప్పేసి. చూడండి గైస్, ఎంత బాగుందో బిస్కెట్. కోకోనట్ బిస్కెట్స్ లానే ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయి. నా ఫ్లేవర్స్ అన్ని అనలైజ్ చేస్తారు అనమాట ఇప్పుడు నోట్లో. చాలా బాగుంది యాక్చువల్లీ, అండ్ ఈజీ ప్రాసెసే కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఓన్లీ క్యాడ్బరీ కాదు, దాని మీద చాకో చిప్స్ వేసుకోవచ్చు మీరు, ఇంకా కొంచెం క్రియేటివ్గా ఏదైనా చేసుకోవచ్చు టు అడ్రెస్ ఎవ్రీథింగ్ దాన్ని. సో ఈ కుకీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ కుకీస్ ఒక ఎయిర్ టైట్నింగ్ బాక్స్లో పెడితే ఈజీలో ఒక 7 to 10 days మనకి ఉంటుంది. సో ఎప్పుడైనా స్నాక్స్ అలా ఇలా పిల్లలకి చేసి పెట్టాలన్నా కూడా యూ కెన్ ట్రై దిస్. సో దట్స్ ఆల్ గైస్, ఇది నా కుకింగ్ వ్లాగ్ అనమాట, సారీ బేకింగ్ వ్లాగ్ ఇది. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీన్ వైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ నా వీడియోస్ ఏదైనా వస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, అంటే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పేసాయండి. దట్స్ ఆల్ గైస్, మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.